హాయ్ గైస్, ఫ్లిప్కార్ట్ యాప్లో మనం షాపింగ్ కాదు పర్సనల్ లోన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని అప్పుడు 10 lakhs వరకు పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు బయట ఎక్కడ లోన్ దొరకనప్పుడు ఇంకా ఆన్లైన్ ఒకటే ఆప్షన్ అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి అప్లై చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలాగో ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మీరు టైంకి ఈఎంఐ పే చేయకపోతే మాత్రం ఛార్జెస్ ఎక్కువ పడతాయి. సో అవన్నీ ఆలోచించుకోండి, ఆ తర్వాతే తీసుకోండి. ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. సో ఎవరైతే ఆల్రెడీ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. సో ముందుగా ఫ్లిప్కార్ట్ పర్సనల్ లోన్ అనేది అందరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. జస్ట్ మీ యొక్క సిబిల్ స్కోర్ దాంట్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో దానికోసం ముందే మీకు ఫ్లిప్కార్ట్ యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోండి. తర్వాత మీరు ఓపెన్ చేసుకుని అకౌంట్ ఆప్షన్లోకి వచ్చినట్టయితే అక్కడ మీకు క్రెడిట్ ఆప్షన్స్ అని ఉంటాయి. దాని కింద మీకు క్రెడిట్ స్కోర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీకు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కాకుండా ఎవరికైతే ఆల్రెడీ క్రెడిట్ ఆప్షన్స్లో పర్సనల్ లోన్ అప్లై చేయడానికి ఆప్షన్ అయితే వచ్చిందో ప్రీ అప్రూవ్డ్గా, వాళ్ళు ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, దాంట్లో ఏమేమి టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. వీడియో ఎండింగ్ వచ్చేసిన తర్వాత మాత్రమే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మన ఛానల్ అప్డేట్స్ అండ్ ఆఫర్స్ అన్ని మన టెలిగ్రామ్లో కూడా వస్తున్నాయి. డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతుండండి. ముందుగా మీ యొక్క ఫ్లిప్కార్ట్ యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ అనే ఒక ఆప్షన్ చూడండి కింద బాటంలో, దాంట్లోకి అయితే వెళ్ళండి. దాంట్లోనే మీరు ఇప్పుడు క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలన్నా లేదా పర్సనల్ లోన్కి అప్లై చేయాలన్నా చేసుకోవచ్చు. అకౌంట్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ క్రెడిట్ ఆప్షన్స్ అని ఒకటి ఉంటుంది. ఈ విధంగా దీంట్లో మీకు పర్సనల్ లోన్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు ఫ్రీ క్రెడిట్ స్కోర్ చెక్ అనే ఒక ఆప్షన్ చూడండి. దీంట్లోకి వెళ్ళి మీ క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోవాలి. దీన్ని బేస్ చేసుకుని మీకు ఎంతవరకు పర్సనల్ లోన్ ఇవ్వగలని డిసైడ్ అవుతారు. ఎందుకంటే మీకు క్రెడిట్ స్కోర్ ఉంటేనే కదా వాళ్ళకి తెలుస్తుంది మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది. సో కాబట్టి ముందుగా మీకు క్రెడిట్ స్కోర్ అనేది ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఫ్రీ క్రెడిట్ స్కోర్ అని, దాని ద్వారా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పైన పర్సనల్ లోన్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి అప్ టు 10 lakhs వరకు పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 11% నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అమౌంట్ అనేది కరెక్ట్గా 10 lakhs రాదు. మీ ఎలిజిబిలిటీ బట్టి 1 lakh రావచ్చు, 80,000, 50,000, 2 lakhs, 5 lakhs అలా మీ ఎలిజిబిలిటీ బేస్ అయి ఉంటుంది. దీంట్లో పార్ట్నర్స్ ఎవరంటే మనకి లోన్ ప్రొవైడ్ చేసేవాళ్ళు యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఫైబ్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, మనీవేవ్, రింగు, డిఎంఐ ఫైనాన్స్, క్రెడిట్స్ ఐసన్. సో ఇవన్నీ కూడా పార్ట్నర్సే. సో దీంట్లో ఎవరికైనా మీ ఎలిజిబిలిటీ వాళ్ళు సోట్ అయితే మీకు పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు కింద బేసిక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. మీ యొక్క పాన్ కార్డ్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత పాన్ కార్డ్లో డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తర్వాత పర్మిషన్ పెట్టుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ కిందే మీకు మేలు ఫీమేల్ అని అడుగుతుంది, జెండర్, తర్వాత పిన్ కోడ్, ఈమెయిల్ అడ్రస్, మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుందో అవన్నీ సెలెక్ట్ చేసుకోండి, ప్రొసీడ్ చేయండి. తర్వాత పేజ్లో లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు లోన్ కావాలనేది ఇక్కడ అమౌంట్ అడుగుతారు, ఎంటర్ చేయండి. సో అంతవరకు రాకపోవచ్చు, కానీ మీరు అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని బట్టి వాళ్ళు చూసుకుంటారు. సో ఇక్కడ అమౌంట్ మనకి 50,000 నుంచి 2 lakhs లోపు ఎంత కొంత అమౌంట్ ఎంటర్ చేయమంటుంది మీకు ఎంత కావాలో. తర్వాత కింద మీకు మనకి రీపేమెంట్ ఎన్ని మంత్స్లో చేస్తారు, ఈఎంఐస్ అనేది కూడా ఇక్కడ మీరు చూస్ చేసుకోమంటుంది. సో ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత కంటిన్యూ అండ్ కన్ఫర్మ్ క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఎవరైతే అప్లై చేస్తున్నారో మీ ఎలిజిబిలిటీ ఎవరికైనా సెట్ అయితే మీకు వాళ్ళు ఈ విధంగా యాక్సిస్ బ్యాంక్ కానీ లేదా డిఎంఐ ఫైనాన్స్ కానీ మనీవేవ్ కానీ పార్ట్నర్స్ అయితే మీకు ఈ విధంగా కంటిన్యూ చేస్తారు రిమైనింగ్ ప్రాసెస్. ఎవరికి ఎలిజిబిలిటీ లేకపోతే మీకు లోన్ అయితే రాదు. ఇన్ కేస్ ఆ యొక్క పార్ట్నర్స్లో ఎవరికైనా మీ ఎలిజిబిలిటీ సెట్ అయితే ఈ విధంగా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినట్టు మీకు ఏదో ఒక పార్ట్నర్ మీకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంటుంది, అందరికీ ఒకలాగా ఉండదు. ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. ఇప్పుడైతే మనకి ఈ లోన్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికోసం ముందుకు ఇక్కడ అమౌంట్ మీకు ఎంత కావాలో సెలెక్ట్ చేసుకోండి, అప్ టు 2 lakhs లోపు. ఆ తర్వాత మీరు మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ మీరు అమౌంట్ ఎంతైతే సెలెక్ట్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని మీకు మంత్స్ ఈఎంఐ కానీ అవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. కింద మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అమౌంట్ కూడా మీకు ఎంత కావాలంటే ట్రాక్ చేసుకోవచ్చు, ఈ విధంగా బ్యాక్కి కానీ ఫ్రంట్కి కానీ. తర్వాత మీకు లోన్ అమౌంట్ ఎంత సెలెక్ట్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకునే మీకు ప్రాసెసింగ్ ఫీజు ఎంత, జిఎస్టీ కానీ, తర్వాత మీకు ఎంత అమౌంట్ మీకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పర్ ఇయర్కి, అండ్ మంత్లీ ఈఎంఐ ఎంత కట్టాలి, పీరియడ్ ఎన్ని మంత్స్లో మీరు ఈఎంఐ పెట్టుకున్నారు, అండ్ మీరు లాస్ట్ ఈఎంఐ ఎప్పుడు, అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు దానికి సంబంధించి రిమైనింగ్ ఛార్జెస్ ఏమున్నాయి, ఫోర్ క్లోజర్ కానీ, తర్వాత మీకు రిమైనింగ్ జిఎస్టీ కానీ అవన్నీ ఇక్కడ మీకు క్యాల్కులేట్ చేసుకోవచ్చు కరెక్ట్గా. తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఆటో పేమెంట్ సెటప్ ఉంటుంది. ఇది ప్రతి
పర్సనల్ లోన్‌కి ఉంటుంది. ఏంటంటే మీరు తీసుకున్న అమౌంట్‌ని ఏ బ్యాంకింగ్ అకౌంట్ నుంచి తిరిగి పే చేస్తారనేది మీరు ఆటో పేమెంట్ అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడైతే మనకి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా పోర్టల్ ఉంది. మీకు మనీ వేవ్ గానీ, డీఎంఐ ఫైనాన్స్ కానీ లేదా వేరే పార్ట్నర్ అయితే మీకు ఆ యొక్క పోర్టల్ అనేది చేంజ్ అయిపోతుంది. అందరికీ ఒకలాగైతే రాదు. సో, ఇక్కడ మీరు బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెట్ బ్యాంకింగా, డెబిట్ కార్డా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీ బ్యాంక్ నేము, తర్వాత అకౌంట్ నెంబరు, ఐఎఫ్‌సి కోడ్ ఆప్షనల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అడిగితే ఇవ్వండి కంపల్సరీ. సేవింగ్స్ అకౌంటా, తర్వాత మీకు మ్యాండేట్ డీటెయిల్స్ ఉంటుంది. ఎంతవరకు డెబిట్ అవ్వాలి, లోన్ పేమెంట్ స్టార్టింగ్, ఎండింగ్ అవన్నీ ఉంటాయి. సో, సో, తర్వాత కొన్ని బేసిక్ పర్మిషన్స్ అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ మ్యాండేట్ అథెంటికేషన్ సక్సెస్ అయితే అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు కేవైసీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు ఆధార్ నెంబర్ అడుగుతారు. మీ ఆధార్ కార్డ్ నెంబరు, నేము, తర్వాత మ్యారేజ్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి పర్మిషన్ పెట్టుకుని కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు ప్రొసీడ్ చేయగానే మీకు వీడియో కేవైసీ కూడా ఉంటుంది కొన్ని పర్సనల్ లోన్స్‌లో. సో, వీడియో కేవైసీ అయితే పర్మిషన్ ఇవ్వండి. వీడియో కేవైసీలో మీకు మాక్సిమం మీరు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేస్తారో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు. అండ్ ఈ యొక్క వీడియో కేవైసీలో మీకు మీ యొక్క పాన్ కార్డు అవన్నీ చూసుకుంటారు కరెక్ట్‌గా ఉందో లేదో, ఒరిజినలా కాదని. అండ్ అంతేకాకుండా మీకు ఇన్‌కమ్ ఏంటి, అవన్నీ సోర్స్ ఏంటి, మీరు ఈఎంఐ ఎందుకు తీసుకుంటారు అవన్నీ మాక్సిమం ఉంటుంది క్వెషన్స్ బేసిక్‌గానే. సో, అవన్నీ మీరు ఆన్సర్ చేసిన తర్వాతే మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉందా లేదని తెలుస్తుంది. అంటే మీకు లోన్ అప్రూవ్ అవుతుందా లేదనేది. సో, ఇక్కడ మీకు వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్‌లో సో, అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. ఇదే సబ్మిట్ అయిన తర్వాత మీకు అది ఆడిటింగ్ అవ్వాలి, లోన్ డిస్ప్యూజర్ అవ్వాలి. అంటే మీకు లోన్ అమౌంట్ అయితే క్రెడిట్ చేస్తారో అది మీకు అమౌంట్ బ్యాంక్‌లో క్రెడిట్ అవ్వాలి. సో, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. సో, అది మాక్సిమం 1 డే ఆర్ 2 డేస్ కూడా పట్టొచ్చు కొన్నిసార్లు. సో, ఇక్కడ మీకు మాక్సిమం టైం అయితే మెన్షన్ చేస్తారు. ఈ విధంగా వితిన్ 6 అవర్స్ అని, 4 అవర్స్ అని. అండ్ లోన్ అప్లికేషన్ నెంబర్ కూడా ఉంటుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మీకు ఈ నెంబర్ బేస్ చేసుకొని ఎవరైనా ఫోన్ చేస్తే మీరు లోన్ అప్లై చేస్తారు కదా, మీరు అప్రూవ్ చేయాలంటే మీరు ఎంత ఫీజు కట్టాలి, 4,000, 5,000 అని అంటే కనుక ఎవరికి ఈ అమౌంట్ అయితే పంపొద్దు. ఎందుకంటే అలా ఎవరు అడగలేరు కూడా. కేవలం ఏదైతే మనకి ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు పడుతుందో అది మీకు డైరెక్ట్‌గా మీకు ఇచ్చే అమౌంట్‌లోంచి కట్ చేసుకొని మీకు డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లో వేస్తారు తప్ప ఎవరికి కూడా మనం డైరెక్ట్‌గా ఈ అమౌంట్ అయితే పంపకూడదు. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి ఏ పర్సనల్ లోన్‌కి అప్లై చేసినా. సో, ఈ డీటెయిల్స్ ఎవరైనా బేస్ చేసుకొని మీకు ఫోన్ చేసి ఈ అమౌంట్ ఇవ్వండి, మీ లోన్ అప్రూవ్ చేస్తామంటే మాత్రం అసలు ఒక్క రూపాయి కూడా పంపొద్దు. సో, పంపితే మాత్రం మీకు మళ్ళీ వాళ్ళు కనిపించరు. మీ అమౌంట్ కూడా పోయినట్టే. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఈ విధంగా మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచే పర్సనల్ లోన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో యూపీఐ ఉంది. ఇంకా అదర్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి చాలా ఉన్నాయి. వాటన్ని కోసం వీడియోస్ ఉన్నాయి. ఒకసారి పైన ఐకార్డ్స్‌లో వీడియో ఉంటే చూడండి. అండ్ ఎవరైతే పర్సనల్ లోన్ అప్లై చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. సో, మీరు ఎలిజిబిలిటీ ఉంటే లోన్ వస్తుంది, లేకపోతే లేదు. అదర్ బ్యాంక్ మనకి అదర్ యాప్స్‌లో కూడా లోన్స్ ఉన్నాయి. వాటి గురించి వీడియోస్ చేశాను. ఫోన్‌పేలో కూడా లోన్ ఉంది. సో, దానికోసం కూడా వీడియో ఉంది. ఐకార్డ్‌లో చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ నా ఆఫీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని కంటెంట్ అయితే వస్తూనే ఉంటుంది. సో, ఫాలో అవుతుండండి. థాంక్ యూ.